అన్నకి కెమెరా సెట్ చేయడానికి 1 hour పట్టింది. వెల్కమ్ బ్యాక్ టు అవర్ వ్లాగ్ నెంబర్ 2. అన్న మళ్ళీ వచ్చాడు కార్ ఇచ్చేయడానికి. ఈసారి అన్న బాగా రెడీ అయ్యి వచ్చాడు, బాగా కనిపించాలని. అన్నకి ఇచ్చి తెచ్చుకున్నాడు బాగా ఇచ్చానని చెప్పి లాస్ట్ వీడియోలో బాగా దొబ్బారు అనమాట. సో అదేంటి లింగి అంకెల్ లేదు అట్లా ఇడిగిపోద్ది. అప్పుడు ఎలా నడపాలి అసలు రాదు. మొత్తం పక్క సీట్లు వచ్చి నీకెందుకు డైరెక్షన్ చెప్తాను, తీసి నేనే తీసా. ఐఎమ్ స్టిల్ టీనేజర్ రైట్, లైసెన్స్ ఇంకా రాలేదు. నువ్వు సూపరా తేడా వస్తే నెత్తి మీద తన్నడానికి అనమాట. అంకుల్ గారు నమస్కారం. బాబు ఎక్కడికి? వెనకాల వచ్చే అంకుల్ గారికి లిఫ్ట్ ఇద్దామా? వెనకాల వస్తుంది బండి పడుకొని. అరే గుద్దేస్తుంది బ్లాక్ బ్యూటీ. నమస్తే. గేదెకి కూడా నేను బాధ. రోడ్ ఏదో సూపర్ ఉంటుంది అన్నావు కదా. ఎస్, చాలా అందంగా ఉంది. దిస్ సో నైస్. బండితో వెళ్తా అలా 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 వెళ్ళిపోవచ్చు. బండికి బాగుందని చెప్పావు కానీ కార్కి ఎలా ఉందో నువ్వు మొక్క అడగాలి. పంది నా కొడుకు అనేది నేను నువ్వు తిట్టుకున్నావు, బక్క నా కొడుకు అనేది నేను యాక్సెప్ట్ చేస్తాను. ఇప్పుడు ఎప్పుడైనా అనుకున్నారా అద్దం బద్దలు కొట్టుకుంటే బయటకు వెళ్ళిపోతావని? ఇలా గుద్దునంటే అలా వెళ్ళిపోతావు. కార్ ఆపేసాక వెళ్ళి ప్యాంట్కి లిఫ్ట్ కావాలి. ఎక్కడికి? వావ్, వాట్ ఏ రోడ్. ఫ్రీ డెలివరీ వాళ్ళకి ఫ్రీ డెలివరీ. ఏం చెప్పారా? ఏం చెప్పాను రా నా. అటు చూడు ఎంత స్పీడ్ గా వచ్చేస్తున్నాడు. ఆడు ఇన్స్టాగ్రామ్ లో వీడియో చూపించాడు చూసా, బండి అర్థమే పడిపోతాడు కదా డైరెక్ట్. సేమ్ అలా ఎక్కేద్దాం అని ఆడ ఆశ. వైరల్ అయిపోతామని ఎవరు పట్టుకెళ్ళి. బాగున్నానా? మొన్నటి మీద ఈరోజు ఇంకా బాగున్నాడు. నన్ను రెచ్చగొట్టకో, బీబీ తెప్పించుకో. అన్నకి సైడ్ ఇచ్చేయి, గడ్డి మీద వేసేస్తారు. లేదంటే ఏడో అంకుల్ గారు ఈ రోడ్డు పెన్నంగా వెళ్ళిపోతా. వెనక్కి వెళ్ళాలా? హార్న్ కొట్టచ్చు కదా టర్నింగ్ లో, వచ్చేస్తా. ఆడిని కొట్టు. మొత్తొచ్చిందండి. అదేదో పాట ఉంటది కదరా, ఇప్పుడు ఇన్స్టాలో ట్రెండింగ్ అవుతుంది. సరేబా అని అంటుంది. ఓకే, నేను సరేబా అనుకున్నా. సరేబా సాయిబానా సరేబానా. హిందీ రాదు, ఏం రాదు, వాళ్ళు బతికేస్తా. అండ్ అంకుల్ గారు గడ్డిగా వస్తున్నారా? ఏం గెలక్రో మన కోసేస్తా. అరే సీట్ తన్ని డోర్ తీసి. ఎక్కడ దొరకాలా బాబు? అండ్ అంకుల్ గారు లిఫ్ట్ కావాలా? స్టిక్ కావాలి. ఆ పక్కన అపార్ట్మెంట్ లో ఉంటుంది రైట్. లెఫ్ట్ కి వెళ్తా ఎక్కడికి వెళ్తాం? ఆ కుక్క మీదకి వెళ్తాం. నాకు ఈ రోజు అర్థమైంది ఏంటంటే ఫ్రెండ్స్, గూగుల్ మ్యాప్ నమ్మచ్చు కానీ ఇల్లండి అదో ఫ్రెండ్ మాత్రం నమ్మకూడదు. మోసే ఆ రోడ్డు చూపించుకోవచ్చు, తెలుస్తుంది వాళ్ళకి కూడా. విలేజ్ రోడ్ రా, చుట్టూ పొలాలు, మధ్యలో గుంటలు గుంటలు ఓకే ఓకే, మీ భాష ఎలా ఉంటుందా? తాయెత్తి కట్టారు, కుక్కకి తాయెత్తి కట్టారు. ఇలాంటి అదల మీద ఎక్కిచ్చేస్తారు. బ్రిడ్జ్ మీదకి ఎక్కిచ్చు. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 000 అంటావు. యాక్చువల్లీ నీకు నిజం చెప్పాలి, నాకు దారి తెలీదు. ఎంత నువ్వు బై బర్త్ రా. చెప్పాను కదా ఇల్లంటూ అస్సలు నమ్మకండి. నన్ను నమ్మితే కనీసం ఊరైనా వెళ్తారు. అయితే కనీసం నీ అబ్బాయి రోడ్ మీద కన్నా వెళ్తారా? చూసారా, ఖాళీగా ఉండి ఏం పెంచాలి తెలియక ఈ పెంచేటి. ఇంకో 6 కనపడతాయి అక్కడ. 6 ప్యాక్ లోపల దాచాం. ఇంకో 2 ఆర్డర్ పెట్టాం. 8 వస్తాయి. స్విగ్గీలో పెట్టా, జొమాటోలో పెట్టా. చెప్తా నా. నమస్తే. ఈ చెట్టు చూసా, మా తాతయ్య నాటాడంట. చెట్లు అన్నావా? ఎస్. పట్టమంటావా? బోరెచ్చగొట్టకో అన్నా. ఇంకెంతసేపు రా? ఆడు తెలుసు ఈడు తెలుసు అంటావు. నువ్వెవరికి తెలుసు?
అది మెయిన్. అరే ఎక్సెల్ బెటర్ రా, నేను దిగేసి ఆ బండి మీద వెళ్ళిపోతాను. నమస్కారం అండి. వచ్చేస్తాడు కదా. తాత మొన్న ఏంటి ఇచ్చాను కదా అంట. ఆర్డర్ అయిపోతుంది. మీ నాన్న బాటిల్ తెచ్చేస్తా. అంకుల్ గారికి నమస్కారం చెప్దా. సంస్కారంగా చెప్పరా. అంకుల్ గారు నమస్కారం అండి. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేట. ఎంత సంస్కారం అండి. సంస్కారం అంతా సోపు మాది. ఏ గేది ఎవరు నిన్ను కాదురా, గేది తెచ్చా. అవును అది తెల్లగా ఉంటది నాకులాగా. గేది నీకులా నల్లగా ఉంటది, మందంగా ఉంటది. ఓకే సార్. బాయిలే వీడు మీద పెట్టాడు సార్. గుర్తుపెట్టి ఆవు రంగులో ఉన్న షర్ట్ వేసుకుని గేదె వస్తుంది. నన్ను గేదె అంటుంది. పేస్తుడు పైకి వచ్చే స్టూడియో వాన్స్ అదొకటి వచ్చి మనకి చాలా బాగా. నీకు పాట రాదా? లిరిక్స్ చూడు. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? $100 ఉన్నాయా? బయట మీద ఉండి చూసా కాదురా. ఎల్కేజీ చదువుకున్నా యూకేజీ చదువుకున్నారా నాకు అర్థం కాదు. ఫస్ట్ క్లాస్ సరళలో కొత్త బండి ఎక్కేస్తాం. తెలుసుకున్నది ఎవడు ఏదో అయినా చదువురాదే. నా బాక్స్ ప్రతిరోజు తినేసేవాడు. నా బాక్స్ తినేసి ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి మళ్ళీ తినేసేవాడు. ఆడ తిని అలా అయ్యాడు. నేను తినక అలా అయ్యాడు. నేను అడుక్కునే వాళ్ళకి ఆడింటికి ఇంటికి వెళ్ళి తినేవాడిని. చింటూ బ్రోస్ ఉన్నారు అక్కడ. ఏ చింటూ గమ్ముంటే ఇప్పుడు రారా అంటుంది. డోర్ తీసి వెళ్ళేస్తున్నారు చెప్తున్నాను. చింటూ బిజీ ఇన్ సైట్స్. వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ తో వాకింగ్ వెళ్తాను. నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతేటి? $28 పెట్రోల్ బంక్ ఇట్టేద్దామనే. రూపాయలతో పెట్రోల్ కొట్టించుకున్నా. ఏడ్సో మేడమెంట్లేదా ఈ రోడ్లు ఏంటంటే. థియేటర్ ఒకప్పుడు మాదే. థియేటరా? తర్వాత అదే మీ తాత ఏదో చెత్త లాగేసుకున్నారంటే. నవ్వంటే లక్ష్మీ పటాసే గుండె కల్లాసే బ్రేకింగ్ చిట్టి నా బుల్బుల్ పిట్టి చూసా. చిట్టి అంటే వదిన చూడు. చెప్పు. నీకు విషయం చెప్తానంటున్నా. నువ్వేం అనుకోవద్దు అంటున్నా. నేనేమనుకుంటానా? అయినా సరే నీకేం అర్థం కావట్లేదు. నాకు నీకు అర్థం కావట్లేదా? బంజారా హిల్స్ అల్లుడు అవుతున్నది ఏంటో ఈ వేళ. అందమే అసూయగా పడేలా ఉన్నాయి అందాల తార. అసూయ పడేలాగా, అసూయగా పడేగా కాదు. నాకు ఇలాగే వచ్చు. కొడత ఐస్ క్రీమ్ బండి ఎక్క ఎవరిదైనా పెట్టుకోవచ్చు. నాలాంటి 100 దొలలతో పెట్టుకున్నా. ముందు 2 సార్లు ఆలోచించావు, 3వ సారి ఆలోచించరు. మరి సెట్ అయిపోతారు. ఐ లైక్ దట్ అక్కడ